హలో పిల్లలు, ఈరోజు మీరు కథను వినటానికి సిద్ధమేనా? ఈరోజు నేను మీకోసం ఒక చక్కటి కథను చెప్తున్నాను, వినండి. కథ నక్క కోడిపుంజు. ఒకరోజు ఒక నక్క ఆకలితో మలమలా మాడిపోతూ ఎక్కడైనా ఏదైనా తిండి దొరకవచ్చునని అంతటా వెతుకుతోంది. అప్పుడు దానికి ఒక కోడిపుంజు కనిపించింది. కానీ అది ఒక చెట్టు కొమ్మ మీద కూర్చొని ఉంది. దాన్ని చూడగానే నక్కకు ఆకలి రెట్టింపైంది. ఏదో విధంగా ఆ పుంజుని చంపి ఆకలి తీర్చుకోవాలి అనుకుంది. మెల్లగా ఆ చెట్టు వద్దకు వచ్చి, మిత్రమా, ఆకాశవాణి నుండి నిన్న ఒక వార్త వినిపించింది. ఇక మీదట జంతువులన్నీ కలిసిమెలిసి స్నేహితుల్లా జీవించాలట. అందుచేత క్రిందుకురా, మనమిద్దరం స్నేహితుల్లాగా మసులుకొందాం అంది. ఆ జిత్తులు మారి నక్క చెప్పే దాంట్లో నిజమెంతో ఆ కోడిపుంజుకు తెలుసు. అందుచేత అది, అవును, ఆ వార్త నేను కూడా విన్నాను అంది. లోపల కోడిపుంజు నక్క బారి నుండి ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తోంది. చివరకు ఇలా అంది, ఇదిగో, నీ స్నేహితులు ఎవరో ఇటే వస్తున్నారు. వాళ్ళను కూడా రాని, అందరం కలిసి అప్పుడు పండుగ చేసుకుందాం. ఈ దారిని వచ్చే నా స్నేహితులు ఎవరూ లేరే, ఎందుకు ఎవరొస్తున్నారు అని అడిగింది నక్క. వేటకుక్కలు వాటి స్నేహితులు, జవాబిచ్చింది పుంజు. వేటకుక్కల పేరు వినగానే నక్క హడలెత్తిపోయి వణకడం మొదలెట్టింది. వాటి కంటబడితే చావడం ఖాయం అనుకుంది నక్క. అలా భయంతో వణికిపోతున్నావెందుకు అని అడిగింది కోడిపుంజు. అందుకు నక్క, వాళ్ళు బహుశా నిన్నటి వార్త వినలేదేమో అనుకుంటా అంటూ పరిగెత్తి పారిపోయింది. పిల్లలు, దీంట్లోని నీతి, మోసాన్నెప్పుడూ ఉపాయంతో, యుక్తితో జయించాలి. కథ సమాప్తం. మళ్ళీ మరొక చక్కటి కథతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.